కడపలో 6 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కడప కార్పొరేషన్లో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న మల్లికార్జున కుమారుడు యశ్వంత్ కడప మున్సిపల్ గ్రౌండ్ పక్కనే ఉన్న తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారు బాలుడిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని పోతుండగా చూసిన వారు ఫోన్ చేసి తెలపడంతో మల్లికార్జున పోలీసులను ఆశ్రయించారు. మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్లు మీ కుమారుడిని రాజంపేట వైపు తీసుకెళ్తున్నామని చెప్పి కట్ చేశారని బాధితులు చెబుతున్నారు. వారు కాల్ చేసిన మొబైల్ నంబర్ ఆధారంగా కిడ్నాపర్లను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ గ్రౌండ్ సమీపంలో సత్యసాయి మందిర్ దగ్గర ఉన్నటువంటి మల్లికార్జున అనే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే బిల్ కలెక్టర్ కొడుకు యశ్వంత్ అనే 6 ఏళ్ల అబ్బాయిని ఎవరో ఈరోజు మార్నింగ్ కిడ్నాప్ చేశారనే ఒక ఫోన్ కాల్తో అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో టెక్నాలజీని ఉపయోగించి కూడా అన్ని పోలీస్ సిబ్బందికి, జిల్లాలోని అన్ని పోలీస్ సిబ్బందికి అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ ఫోన్కి సంబంధించిన వివరాలని కూడా సేకరిస్తూ ఉన్నాము. టీ తాగి బయటికి వెళ్ళాను సార్. మామూలుగా పిల్లలు ఆడుకుంటున్నారని మేము అనుకున్నాము. మామూలుగా 8-9 దాకా మేము చూసినాము, రాలేదు. 7-8-9 నుంచి తిరుగుతున్నాం సార్. మొత్తం పిల్లోడు కనపడలేదని ఇంకా 9:30కు పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్. 9:30 కంప్లైంట్ చేస్తే కానిస్టేబుల్ సార్ వచ్చినారు. అంతలోకి ఇక్కడికే వచ్చేలాకే మన దత్తసాయి మందిరం నుంచి ఆయన సాయిపాదం డ్రైవర్ వచ్చి మీకు ఫోన్ వచ్చింది, మాట్లాడాలంట అని. ఎవరు అని మాట్లాడితే మీ పక్కింటి వాళ్ళకి, మీ గుడి పక్కన నుండి ఇంటి వాళ్ళకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడతారని. నేనే మాట్లాడతాను అని చెప్తే వాళ్ళు వచ్చి మీ పిల్లోడిని రాజంపేట రోడ్డు తీసుకొని పోతున్నారు కట్టినాడు సార్. ఇంకా ఫోన్ చేస్తుంటే ఎత్తడంలే, ఇంకా డైరెక్ట్ పోయి ఎస్ఐకి చెప్పిన. లేదు సార్, కొత్త వయసు అంతే. మాకు ఎటువంటి గొడవలు. అందరూ బాగుంటారు. ఆ గుడిలో ఆడుకుంటుంటాడు కదా, అట్లని మేము ఆడుకుంటుండాలని చెప్పి మేము ఉన్నాము. కనపడలేము.